హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు చైతి సెవెన్. సో డియర్ స్టూడెంట్, మన టాపిక్ వచ్చేసి థియరీ ఆఫ్ ఈక్వేషన్ ఇంటర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్కి మ్యాథ్స్ 2A నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ ఎల్ఏక్యూ 7 మార్క్స్వి. సో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఈ క్వశ్చన్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్. సో బోర్డ్ ఎగ్జామ్లో అయితే నాకు తెలిసి 6-7 టైమ్స్ వచ్చిన క్వశ్చన్ ఇది. సో x⁴ డిగ్రీ ఉన్నప్పుడు, డిగ్రీ 4 ఉన్నప్పుడు క్వశ్చన్స్, డిగ్రీ 5 ఉన్నప్పుడు, ఓకేనా, డిగ్రీ 6 ఉన్నప్పుడు. సో ఈ 3 ప్యాటర్న్స్లో ఒక సేమ్ ప్యాటర్న్ ఉంటుంది, బట్ డిగ్రీలు మారుతూ ఉంటుంది. సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో మీరు చేయాల్సింది ఒకటే పని నాన్న, లాస్ట్ వరకు చూడండి. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఒకసారి మీ ఫ్రెండ్స్ కూడా ఇన్ఫార్మ్ చేయండి. రైట్, నౌ గోయింగ్ టు ద సొల్యూషన్ ఆఫ్ దిస్ క్వశ్చన్. మామ చూస్తారు కదా, రైట్. సాల్వ్ x⁴ మైనస్ 10⁻x⁴ ప్లస్ 26x² మైనస్ 10x ప్లస్ 1 ఈక్వల్ టు 0. సో ఇక్కడ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే రూట్స్ని ఫైండ్ అవుట్ చేయాలి నాన్న. సో రూట్స్ ఇక్కడ ఎన్ని వస్తుంది అంటే, డిగ్రీ ఇక్కడ ఎంత ఉంది చెప్పండి, డిగ్రీ ఎంత ఉంది? సో డిగ్రీ అంటే తెలుసు కదా, ద హైయెస్ట్ పవర్ ఇన్ ద ఎక్స్ప్రెషన్ ఈజ్ అ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాబట్టి, సో ఇట్ ఈస్ అ బై క్వాడ్రాటిక్ ఈక్వేషన్. దీన్ని ఏమంటారు అంటే బై క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఎందుకు బై క్వాడ్రాటిక్ అంటే డిగ్రీ 4 ఉన్నప్పుడు బై క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని అంటారు. రైట్, ఇక్కడ డిగ్రీ 4 ఉంటే మనకు ఎన్ని రూట్స్ వస్తాయి? 4 రూట్స్ వస్తాయి. ఆ రూట్స్ పేర్లు గుర్తుపెట్టుకోండి. ఆల్ఫా ఇస్ వన్ ఆఫ్ ద రూట్ అండ్ ద బీటా ఇస్ అనదర్ రూట్, గామా డెల్టా, ఓకేనా. సో ఆల్ఫా, బీటా, గామా, డెల్టా. సో మనకు ఎన్ని రూట్స్ వస్తాయి? సో డిగ్రీ 4 ఉన్నప్పుడు రూట్స్ ఎన్ని వస్తాయినా నాకు గుర్తుపెట్టుకోండి. సో 4 రూట్స్. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఆల్ఫా, బీటా, గామా, డెల్టా. సో ఓకేనా, ఈ 4 రూట్స్ని మనం ఈ ఈక్వేషన్ నుంచి ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అనేది హైలైట్ అనమాట, ఓకేనా. రైట్, సో నాన్న గివెన్ ఈక్వేషన్ ఫస్ట్ రాసుకోవాల్సిన సొల్యూషన్కి వెళ్తున్నాను చూడండి. గోయింగ్ టు ద సొల్యూషన్. రైట్, గివెన్ ఈక్వేషన్. స్లోగా చెప్తాను, డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు చూడండి ప్లీజ్. సో x⁴ మైనస్ 10 ఇంటూ x⁴ ప్లస్ 26x² మైనస్ 10x ప్లస్ 1 ఈక్వల్ టు 0. రైట్, ఓకేనా. ఈ స్టెప్ అర్థమైంది కదా, ఏం రాయలేదు, క్వశ్చన్ని కాపీ చేసుకున్నా అంతే, ఇంకేం చేయలేదు. రైట్, ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇప్పుడు మనం ఇక్కడ x⁴ ఉన్నప్పుడు ఈ మొత్తం ఈక్వేషన్కి x అంటే ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం దీన్ని. రైట్, సో నౌ డివైడ్ x², ఓకేనా, ఆన్ బోత్ సైడ్ అంటే మొత్తానికి ఓవరాల్గా x² డివైడ్ చేయాలి. ఇక్కడ పవర్ 4 ఉన్నప్పుడు, డిగ్రీ 4 ఉన్నప్పుడు స్క్వేర్ తోటి డివైడ్ చేయండి, ఓకేనా. రైట్, చెప్పండి x⁴ మొత్తానికి ఈచ్ టర్మ్కి రాసుకుంటున్నా డైరెక్ట్. x² వస్తుంది మైనస్ 10x³ బై x² ప్లస్ 26x² బై x² మైనస్ 10x బై x² ప్లస్ 1 బై x² ఈజ్ ఈక్వల్ టు 0 నాన్న. ఈ స్టెప్ మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. సో ఓవరాల్ ఈక్వేషన్కి మనకు x² మాత్రమే డివైడ్ చేయాలి, ఓకేనా. డిగ్రీ 4 ఉన్నప్పుడు మాత్రం x² చేయాలి, ఓకేనా. రైట్, సో ఇక్కడ క్యాన్సిల్ చేయండి, క్యాన్సిల్ అయిపోయింది, ఇక్కడ కూడా క్యాన్సిల్ అయిపోతుంది. రైట్, సో ఇక్కడ ఓవరాల్ క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ క్యాన్సిల్ అయిపోయింది, ఇక్కడ క్యాన్సిల్ అవ్వదు. రైట్, ఇక్కడ చూడండి x⁴లో x⁴ క్యాన్సిల్ అయితే మిగిలింది ఎంత? x² మిగులుతుంది. రైట్, సో ఇక్కడ ఏముంది? 10x మిగులుతుంది, ఓన్లీ 10x. ఎందుకంటే ఇక్కడ x³ ఉంది, x² అంటే ఓన్లీ న్యూమరేటర్లో x ఉంటుంది, ఓన్లీ x ఉంటుంది. ప్లస్ ఇక్కడ 26 ఉంది, నేను ఇక్కడ ఏముంది 10 డివైడెడ్ బై ఇక్కడ x ఉంది, ఇక్కడ x² అంటే ఒక x డినామినేటర్లో ఉండిపోతుంది, ప్లస్ 1 బై x² ఈజ్ ఈక్వల్ టు 0 నాన్న. సో ఇక్కడ చూడండి, ఇక్కడ x² ఉంది, ఇక్కడ x² ఉంది, ఈ రెండింటిని ఒక దగ్గర రాసుకుందాం. నౌ హియర్ x² ప్లస్ 1 బై x². సో x ఉన్నవి ఎక్కడెక్కడ ఉన్నాయో x ఉన్నవి ఒక దగ్గర రాసుకుంటున్నా. మైనస్ 10x మైనస్ 10 బై x ప్లస్ 26 లాస్ట్లో రాసుకుంటున్నా కాన్స్టెంట్ని, ఓకేనా. స్టెప్స్ అర్థం చేసుకోవాలి నాన్న. ఈ రెండింటిని ఒక దగ్గర రాసుకున్నా, ఈ రెండింటిని ఒక దగ్గర రాసుకున్నా, x ఉన్నది 2 దగ్గర రాసుకున్నా. రైట్, ఇప్పుడు ఒక స్టెప్ క్రియేట్ చేయాలి మనం, ఓకేనా. దీన్ని a+b² రాయాలంటే మనం ఏం చేయాలి చెప్పండి. రైట్, నేను ఏం చేస్తున్నా అంటే ఇప్పుడు x² సేమ్ రాసుకుంటున్నా, x² రాసుకుంటున్నా, 1 బై x² రాసుకుంటున్నా. రైట్, ప్లస్ 2ab కావాలి కదా, 2 ఇంటూ 1 బై x
ఇంటూ అంటే 2ab కావాలి మనకు. a ప్లస్ b హోల్ స్క్వేర్ రావాలంటే 2x ఇంటూ 1/x. చూడండి ఎక్స్ క్యాన్సల్ అయిపోతాయి కదా, ఎక్స్ క్యాన్సల్ అయిపోతాయి కదా. ఇది +2 అయితే ఇక్కడ ఏం తీసుకోవాలి మనం -2. సో చూడండి డియర్ స్టూడెంట్స్, ఈ స్టెప్ చాలా ఆలోచించాలి, మీరు చాలా ఆలోచించాలి. సో ఈ ఓవరాల్గా దీన్ని a ప్లస్ b హోల్ స్క్వేర్లో రాయాలి మనం. x ప్లస్ 1/x హోల్ స్క్వేర్ రాయాలంటే నేను ఒక న్యూ స్టెప్ని క్రియేట్ చేసిన. చూడండి x స్క్వేర్ సేమ్ రాసిన, 1/x స్క్వేర్ సేమ్ రాసుకున్న, ప్లస్ 2a, a అంటే x, b అంటే 1/x. ఓకేనా, b అంటే 1/x కింద కన్సిడర్ చేసుకోండి మీరు. రైట్, సో నేను ఏం చేస్తున్నా చూడండి, ఇక్కడ 1/x స్క్వేర్ని నేను హోల్ స్క్వేర్ రాసుకుంటున్నాను. ఇట్లా హోల్ స్క్వేర్ రాసుకుంటే బెటర్ కదా. రైట్, చూడండి ఇది a అనుకోండి, ఇది b అనుకోండి. a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab. ఈ x క్యాన్సల్ అయితే ఏంది, +2 -2, +2 -2 క్యాన్సల్ అయితే ఇదే ప్రీవియస్ స్టెప్పే కదా. రైట్, సో ఈ స్టెప్ గుర్తుపెట్టుకోండి, ఈ రెండు స్టెప్ క్రియేట్ చేసిన. మనస్ ఇక్కడ నుంచి మనం ఏం కామన్ చేయొచ్చు అంటే -10 కామన్ చేస్తే x ప్లస్ 1/x ఉంటుంది, ప్లస్ 26 = 0. సో నాన్న ఈ స్టెప్ చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్, చూడండి మోరల్గా ఇది మొత్తాన్ని ఏం రాసుకోవచ్చు మనం, x ప్లస్ 1/x హోల్ స్క్వేర్. ఓకేనా, సో మళ్ళీ ఇది రాసుకుంటున్నా, ఇది ఇక్కడ సబ్ట్రాక్షన్ చేస్తాం. -10 బ్రాకెట్ ఆఫ్ x ప్లస్ 1/x. చూడండి +26 -20 ఎంత వస్తుంది, +24 = 0. రైట్, మనం ఇప్పుడు ఏం చేయాలి చూడండి, ఇక్కడ x ప్లస్ 1/x ఉంది, ఇక్కడ కూడా x ప్లస్ 1/x ఉంది. కాబట్టి నేను ఏం రాస్తున్నాను, లెట్ అని రాస్తున్నాను. లెట్ us assume x ప్లస్ 1/x ఈజ్ నోన్ యాజ్ y ఫంక్షన్ తీసుకున్నాను. సో నేను ఏం తీసుకుంటున్నా చూడండి, x ప్లస్ 1/x ప్లేస్లో నేను y వేరియబుల్ని యూజ్ చేస్తున్నా. రైట్, ఇక్కడ రాస్తున్నాను చూడండి. సో ఇది మొత్తం ఏమవుతుంది చెప్పండి, y ఇక్కడ స్క్వేర్ ఉంది, y స్క్వేర్ -10y ప్లస్ 24 = 0. రైట్, అర్థమైందా డియర్ స్టూడెంట్స్? ఈ మొత్తం ఏమనుకున్నా y, ఈ మొత్తం ఎంత y కదా. ఓకేనా, లేట్ అని అనుకున్నా, అందుకనే చూడండి ఒక క్వాడ్రాటిక్లో కన్వర్ట్ చేసుకున్నా. బై క్వాడ్రాటిక్ ఈక్వేషన్ నుంచి క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో తీసుకున్నా, బట్ ఇక్కడ y అనేది వేరియబుల్ యూజ్ చేసిన. రైట్, ఇక్కడ నుంచి మనం y ఫైండ్ అవుట్ చేద్దాం. సో స్ప్లిటింగ్ చేద్దాం. y స్క్వేర్ ఇక్కడ మనం చూడండి 24 అంటే ఏంది, 6y - 4y తీసుకుందాం. మైనస్ ఇంటూ ఇక్కడ చూడండి -6y - 4y - 10y వస్తుంది. ఈ రెండు ఇంటూ చేస్తే 24 వస్తుంది. రైట్, కరెక్ట్ ఫ్యాక్టర్ నేను వాడింది. సో స్ప్లిటింగ్ రావాలి, ఇలా స్ప్లిటింగ్ అంటారు. ఓకేనా, స్ప్లిటింగ్ రాయడం రావాలి. సో y కామన్ తీసుకుంటే y -6 అవుతుంది. ఇక్కడ -4 కామన్ తీస్తే y -6 = 0. రైట్, చెప్పండి ఇప్పుడు ఈ టర్మ్ నుంచి y -6ని కామన్ తీసుకున్నా, మిగిలింది ఎవరు, y -4 = 0. రైట్, ఇయర్ y -6 = 0. ఒకసారి ఇది 0 తీసుకున్నా, ఆర్ నెక్స్ట్, సో ఆర్ అంటే ఇంకోటి అని అర్థం. సో ఇక్కడ చూడండి y -4 = 0. నవ్ హియర్ y = 6 వస్తుంది, -6 ఇటు పోతే +6. సో నవ్ హియర్ y = 6, ఆర్ హియర్ y -4 అటు పోతే +4. రైట్, సో ఇక్కడ వరకు బాగా అర్థం చేసుకోరు కదా నాన్నమా. రైట్, మనం ఇప్పుడు యాక్చువల్లీ మనం x ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, x ఫైండ్ అవుట్ చేయాలి అంటే xని 4 టైమ్స్ ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి ఆల్ఫా బీటా గామా డెల్టా ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేసి x క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో తీసుకొస్తాం. ఓకేనా, సో నీ అంతా రఫ్ చేసి డీటెయిల్గా మళ్ళీ ఇక్కడ నుంచి కంటిన్యూషన్ చేస్తా, దీన్ని రఫ్ చేసుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. రైట్, సో మనకి ఇది అవసరం పడుతుంది నాన్న, ఇది అవసరం పడుతుంది. సో ఇక్కడ లెట్ ఇది అవసరం పడుతుంది కాబట్టి దీన్ని రఫ్ చేస్తాను నేను. రైట్, చూడండి y = కేస్ నెంబర్ 1 తీసుకుందాం. ఇప్పుడు కేస్ నెంబర్ 1 ఒక్కొక్క కేస్, ఎందుకంటే కేస్ నెంబర్ 1లో ఏం చేస్తున్నా అంటే y = 8, y = 6 తీసుకుంటాను నేను. y = 6 సబ్స్టిట్యూషన్ చేస్తున్నాను. x ప్లస్ 1/x y ఎంత ఉంది ఇక్కడ 6, బై 1 టేక్ తీసుకొని క్రాస్ మల్టిప్లికేషన్, x into x, x square plus 1 into 1, 1 divided by 1 into x, x is equal to 6. So x ఇక్కడ పంపిస్తే ఏమొస్తుంది చూడండి, x square plus 1 is equal to 6x. సో దీన్ని క్వాడ్రాటిక్లో మార్చుకోండి, ఈ టర్మ్ అటు పంపిస్తే ఏమొస్తుంది, x square minus 6x plus 1 is equal to 0. సో దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద ఈక్వేషన్ నెంబర్ 2 కింద కన్సిడర్ చేసుకుందాం. ఓకేనా,
సో స్టార్టింగ్లో క్వశ్చన్ నెంబర్ 1 అనుకున్నాం, ఇది ఈక్వేషన్ నెంబర్ 2. సో ఇక్కడ నుంచి మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలి. క్వాడ్రాటిక్ కాబట్టి స్ప్లిటింగ్ అవ్వదు, క్వాడ్రాటిక్ ఫార్ములా అప్లై చేద్దాం. సో ఇక్కడ నుంచి ఏ చెప్పండి, ఏ ఎంత 1, బి వచ్చేసి -6 అండ్ సి వచ్చేసి 1, కాన్స్టెంట్ 1. సో బి వచ్చేసి కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్, ఏ వచ్చేసి కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. ఓకేనా. ఫార్ములా చెప్పండి, క్వాడ్రాటిక్ ఫార్ములా x is equal to -b plus or minus under root of b square minus 4ac divided by 2a. రైట్. సో ఇది గుర్తుపెట్టుకున్నాను, ఇది పనికి వస్తుంది కాబట్టి నేను సైడ్కి రాసుకుంటున్నాను. చూడండి, x plus 1/x is equal to y, ఇది పనికి వస్తుంది కాబట్టి సైడ్కి రాసుకున్నాను. రైట్. సో ఇప్పుడు క్వాడ్రాటిక్ ఫార్ములా తోటి ఇక్కడ ఎక్స్కి ఫైండ్ అవుట్ చేస్తున్నా. x is equal to మైనస్ b వాల్యూ ఎంత ఉంది ఇక్కడ, మైనస్ ఇక్కడ b వాల్యూ వచ్చేసి -6, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ ఆఫ్ b స్క్వేర్ -6 స్క్వేర్ 4a, ఏ ఎంత 1, c వచ్చేసి 1. రైట్. దెన్ డివైడెడ్ బై 2 ఇంటూ ఏ వచ్చేసి 1. ఇది 10th క్లాస్లో ఉన్న ఫార్ములా క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో ఉంటుంది. దెన్ x ఈక్వల్ టు 6 ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ ఆఫ్ -6 స్క్వేర్ వచ్చేసి 36 వస్తుంది, ప్లస్ 4 1 జా 4 డివైడెడ్ బై 2. రైట్. సో రఫ్ చేసేస్తున్నాను అన్న, y వాల్యూ ఇక్కడ 6 తీసుకున్నా, ఇంకో 4 తీసుకుందాం మనం. ఇక్కడ రఫ్ చేసేస్తున్నాను చూడండి. రైట్. దెన్ x ఈజ్ ఈక్వల్ టు 6 ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ ఆఫ్ 36 - 4 ఎంత 32 వస్తుంది, డివైడెడ్ బై 2. రైట్. సో ఇక్కడ చూడండి, ప్లస్ ఆర్ మైనస్ 16 టేబుల్ వస్తాయి కదా, 16 2 జా 32, స్క్వేర్ నెంబర్ 16 కాబట్టి ఇట్లా 16 2 జా ఫ్యాక్టరైజ్ చేసుకుంటున్నాం. రైట్. 6 ప్లస్ ఆర్ మైనస్ 16 బయటికి వెళ్తే ఏమొస్తుంది 4√2/2. సో ఇప్పుడు ఇక్కడ న్యూమరేటర్లో 2 కామన్ తీసుకుంటే 2 3 జా ప్లస్ ఆర్ మైనస్ 2 2 జా 2√2 డివైడెడ్ బై 2. నౌ 2 2 క్యాన్సల్. దెన్ x ఈక్వల్ టు 3 ప్లస్ ఆర్ మైనస్ 2√2. రైట్. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ x వాల్యూ 2 వచ్చినాయి, 3 ప్లస్ 2√2, ఇంకోటి x ఈక్వల్ టు ఏమొచ్చినట్టు మనకు, ఇంకో x వాల్యూ ఏమొచ్చినట్టు, ఓకేనా 3 మైనస్ 2√2. అంటే ఇది ఆల్ఫా కింద కన్సిడర్ చేసుకుందాం, ఇది మన బీటా. ఓకేనా. ఆల్ఫా బీటా కనుక్కున్నాం మనం, ఆల్ఫా కనుక్కున్నాం, బీటా కనుక్కున్నాం. సో మనం ఇప్పుడు కనిపెట్టాల్సింది ఏంది, 2 కనుక్కున్నాం నాన్న, 2 వచ్చేసినాయి, ఇక్కడ మనకు 2 వచ్చేసినాయి. సో ఇంకా మనము గామా డెల్టా కూడా కనిపెట్టుకోవాలి. ఓకేనా. కేస్ నెంబర్ 2 చేసి y వాల్యూ 4 తీసుకొని కేస్ నెంబర్ 2 చేద్దాం. అర్థమైందా, ఇక్కడ వరకు అర్థమైందా? ఎస్. నేను సైడ్కి రాసుకుంటున్నాను చూడండి. ఆల్ఫా ఎంత వచ్చింది మనకి ఇప్పుడు, ఆల్ఫా వచ్చేసి 3 ప్లస్ 2√2 అండ్ బీటా వచ్చేసి 3 మైనస్ 2√2 వచ్చేసి. ఇప్పుడు మనం గామా అండ్ డెల్టా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. సో ఇది రఫ్ చేసేస్తున్నాను చూడండి. నా సేమ్ ఇక్కడ y వాల్యూ దగ్గర ఏం ఫైండ్ అవుట్ చేయాలి, y దగ్గర కేస్ నెంబర్ 2 నా కేస్ నెంబర్ 2 y వాల్యూ ఇక్కడ ఏం సబ్స్టిట్యూషన్ చేయాలి ఇప్పుడు మనం 4, ఇక్కడ 4. రైట్. సో మళ్ళీ ఇక్కడ కంటిన్యూషన్ చేస్తాను రఫ్ చేసి, సేమ్ ఇట్లనే చేయాలన్నా 2 కేసెస్ చేస్తే అయిపోతుంది. ఇది 4-5 టైమ్స్ వచ్చింది బోర్డ్ ఎగ్జామ్లో, ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉంటుంది లోపల ఫార్ములా కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. రైట్. నౌ ఓకేనా. చూడండి, లెట్ y ప్లేస్లో సబ్స్టిట్యూషన్ చేసిన, బై 1 టేక్ క్రాస్ మల్టిప్లికేషన్, x² ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 4. సేమ్ ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయండి, x² ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 4x. నౌ x² మైనస్ 4x ప్లస్ 1 ఈక్వల్ టు 0. నౌ ఇట్ ఈస్ ఈక్వేషన్ నెంబర్ 3. సో ఏ చెప్పండి, ఇక్కడ ఏ అంటే 1, b వచ్చేసి -4 అండ్ c వచ్చేసి 1. రైట్. అయిపోయిందా. నౌ రైట్ ద క్వాడ్రాటిక్ ఫార్ములా, x ఈజ్ ఈక్వల్ టు -b ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ ఆఫ్ b² మైనస్ 4ac డివైడెడ్ బై 2a. రైట్. దెన్ x ఈజ్ ఈక్వల్ టు మైనస్, b ఇక్కడ ఎంత ఉంది -4 కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ ఆఫ్ b² వచ్చేసి -4² -4 ఇంటూ 1 ఇంటూ 1 వస్తుంది. దెన్ డివైడెడ్ బై 2 ఇంటూ ఏ అంటే 1. రైట్. సో ఇది మనకు అవసరం లేదు ఇప్పుడు. రైట్. దెన్ x ఈజ్ ఈక్వల్ టు 4 ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ ఆఫ్ -4² వచ్చేసి 16 మైనస్ 4 1 జా 4 వస్తుంది, డివైడెడ్ బై 2. దెన్ x ఈక్వల్ టు 4 ప్లస్ ఆర్ మైనస్ 16 మైనస్ 4 ఎంత మామ, పుష్పరాజ్ చెప్పాలి, పుష్పరాజ్ 12 వస్తుంది, డివైడెడ్ బై 2. రైట్.
ప్లస్ ఆర్ మైనస్ ఇక్కడ మనకు 4 టేబుల్ వస్తుంది కాబట్టి 4 into 3 వేసుకుందాం డివైడెడ్ బై 2. దెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4 ప్లస్ ఆర్ మైనస్ 4 బయటికి వస్తే ఏమొస్తుంది 2 వస్తుంది కాబట్టి 2√3 డివైడెడ్ బై 2. సో ఇక్కడ మనకు 2 కామన్ చేసుకుని న్యూమరేటర్లా, సో 2 కామన్ తీసుకుంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 కామన్ 2 ప్లస్ ఆర్ మైనస్ √3 divided by 2, 2 to cancel. Then x is equal to here 2 plus or minus √3. Right. So ఇక్కడ మనం సపరేట్ చేసుకుందామా. ఒక x వాల్యూ ఏంది ఇక్కడ 2 plus √3 అండ్ ఇంకో వాల్యూ వచ్చేసి x equal to 2 minus √3. సో దీన్ని మనం ఇప్పుడు ఏమని కన్సిడర్ చేసుకుందాం, గామా. ఇట్ ఈస్ నోన్ యాజ్ డెల్టా. ఎస్, గామా ఏమొచ్చింది 2 plus √3 అండ్ డెల్టా వచ్చేసి 2 minus √3. సో డియర్ స్టూడెంట్స్ అర్థమైందా. సో ఇలా వచ్చింది ఆన్సర్ చూడండి. The roots are, therefore the roots are, చెప్పండి రూట్స్ ఆర్ చెప్పండి 3 plus 2√2 comma 3 minus 2√2 comma right 2 plus √3 comma 2 minus √3. సో దిస్ ఈస్ ద ఆన్సర్ డియర్ స్టూడెంట్స్. ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేసినాను, అసలు ఏం లేదు. సో x⁴ ఉన్నప్పుడు x² తోటి డివైడ్ చేసుకున్నప్పుడు సో దాన్ని క్వాడ్రాటిక్లో కన్వర్ట్ చేసుకోండి, y ఫంక్షన్ తీసుకోరండి, y వేరియబుల్ తీసుకోండి, లెటర్స్ కన్సిడర్ తీసుకోండి. y వచ్చినప్పుడు yని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత కేస్ నెంబర్ 1 అండ్ కేస్ నెంబర్ మీరు చేయాలి. చేస్తే ఇది వస్తుంది. ఇది 7 మార్క్స్కి వస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో బోర్డ్ ఎగ్జామ్లో 7 మార్క్స్ వచ్చే క్వశ్చన్ ఇది, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ ప్యాటర్న్ క్వశ్చన్కి ఇట్లనే చేయాలి మీరు. నెక్స్ట్ వీడియోలో x⁵ డిగ్రీ 5 ఉన్నప్పుడు, డిగ్రీ 6 ఉన్నప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేయాలో నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బాయ్ నాన్న, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.